ప్రభుత్వంపై భారం పడుతుందని చెప్పని మరి 4 విడతలుగా మాఫీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. మీకు తెలియంది కాదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసింది. కొంత రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలి, బాసటగా నిలవాలి, ఈ రుణమాఫీకి సంబంధించి మాకు కొంత ఆర్థికంగా సహకారం అందించాలని చెప్పని. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి అండగా నిలవడానికి సిద్ధంగా లేక ఈ రుణమాఫీ అనేది ఈ సత్సంప్రదాయం కాదనే విధంగా పేర్కొనడం జరిగింది. కానీ ఈరోజు అదే కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో అధ్యక్ష అక్కడి ఎన్నికల సందర్భంగా పేర్కొన్న విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై పడబోయేటటువంటి ఒక భారాన్ని పూర్తిగా కేంద్రమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మనం పత్రికల్లో గమనిస్తున్నాం. గౌరవ కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు వారు స్వయంగా పేర్కొన్నారు, అది కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే పరిమితము, దాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చడానికి వీలు లేదని చెప్పని. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక ఏ విధమైన నిర్ణయం అయినా కానీ అది జాతీయ స్థాయిలో ఉండాలి, అంతేగాని రాష్ట్రానికి ఒకలాగా ఉండడానికి వీలు లేదు. మీకు టర్న్ వస్తుంది, మీకు టర్న్ వస్తుంది. అది రాష్ట్రాల్లో వేరే ఉన్న వీళ్ళ అధ్యక్ష. నేను గౌరవ ఆమాత్యులు గారిని కోరేది ఏంటంటే, ఏ విధంగా ఉత్తరప్రదేశ్లో ఈ రుణమాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భారం మోయడానికి మరి నిర్ణయం తీసుకుంటుందో, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఈ 17,000 కోట్ల రుణమాఫీ చేయడానికి సంకల్పించి మనం ఇవాళ 4 విడతలు చేరుకున్నామో, మనకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించే విధంగా ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి నివేదిస్తే బాగుంటుందన్నటువంటి ఒక సూచన నేను చేస్తున్నా. దయచేసి స్పీకర్ గారు అనుమతిస్తే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు దానికి అనుగుణంగా మీరు ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని నివేదిస్తే, ఎందుకంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం వీళ్ళు బకాయి పడ్డటువంటి ఒక రుణం సంబంధించి 70,000 కోట్లు 72,000 కోట్లు జాతీయ స్థాయిలో ఒక యూనిఫామ్ పాలసీగా అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక యూనిఫామ్ పాలసీగా అమలు చేసే విధంగా మీరు ఏకగ్రీవంగా తీర్మాన్ని గౌరవ మంత్రి వారిని కోరుతున్నాను, మీరు తీర్మాన్ని ప్రతిపాదించి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిస్తే బాగుంటుందని చెప్పి పేర్కొంటూ, దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మేడం, ఎందుకంటే ఎక్కడికి పోయినా చివరికి నేను కరీంనగర్ రావాలి తప్పకుండా. పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించి 448 మంది రైతాంగానికి చెల్లించవలసినటువంటి 2,66,21,822 రూపాయల రుణమాఫీ మొత్తం దాదాపు ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. ఇది గౌరవ ఆర్థిక ఆమాత్ర దృష్టిలో కూడా ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. కానీ ఇంతవరకు ఏదైతుందో పాప మా జిల్లా కలెక్టర్ నీతు ప్రసాద్ గారు, ఇప్పుడు షీఈస్ కమిషనర్ పంచాయత్ రాజా బెల్యూ, వారు లేఖలు రాసి ఉన్నంత కాలం ఇంతవరకు స్పందన లేదు అధ్యక్ష. ప్రతి సమావేశంలో మంత్రి గారు ఏదైతున్నదో నేను తప్పకుండా చేస్తున్నా అని చెప్పి అంటారు. మరి శాసనసభలో మాట్లాడేదానికి మంత్రి గారి యొక్క ప్రకటనకు కొంత శాంటిటీ ఉండాలి. ఈ 2 సమస్యలపై వారు సత్వరమే నిర్ణయం తీసుకుంటారని చెప్పని నేను భావిస్తూ, వీళ్ళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష, ఇది మీ కూడా సంబంధించింది. గత శాసనసభ సమావేశంలో లఘు చర్చ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో వారు రియల్లీ హీ గేవ్ వెరీ అంటే క్లారిటీ ఇంత ఇచ్చింది కదా అని చెప్పంటే, వీఆర్ నాట్ నెగటివ్ టు రీఓపెన్ ది ఎన్ఎస్ఎఫ్. వారు చాలా క్లియర్గా చెప్పారు, వీఆర్ రెడీ. ఇబ్బందులు రాకుండా ఉంటే ఎంత డబ్బు అయినా ఇప్పుడు దానికోసం పెడదాము. ఆల్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేట్ వారితో మాట్లాడండి, వారే దీన్ని నడుపుతారా లేక ప్రభుత్వానికి నడుపుకునే బాధ్యతలు ఇస్తారా, ఒకవేళ ప్రభుత్వానికి ఇస్తే ఏ ధరకు ప్రభుత్వానికి ఇస్తారో అప్పుడు ఈ విషయాన్ని కమిటీ నిర్ణయించిన మేరకు అవలంబించి దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి పేర్కొన్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము గౌరవ పిసిసి అధ్యక్షుల వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాయడం జరిగింది. మీరు ఆల్ పార్టీ కమిటీ వేసినట్టయితే దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటట్టు అవకాశం ఉంటుందని మరి వారికి లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఇంతవరకు ఏదైతుందో దానిపై ఏ స్పందన కానరావటం లేదు. వీళ్ళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అటు జగిత్యాల జిల్లా కానివ్వండి, బోధన్ నిజామాబాద్ జిల్లా కానివ్వండి, మీ మెదక్ జిల్లా కానివ్వండి అధ్యక్ష, రైతాంగం తీవ్ర ఆందోళనతో ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో
రాష్ట్ర ప్రభుత్వం నేను ఎన్నికల వాగ్దానంగా భావించడం లేదు. ఇది రైతాంగానికి సంబంధించిన అంశం. ఇవాళ ఏదైతుందో మీరు ప్రభుత్వ పరంగా టేక్ ఓవర్ చేయాలని చెప్పని పూర్తి స్థాయిలో సంకల్పించినా కానీ ఇవాళ గతంలో ఫ్యాక్టరీ ప్రైవేట్ పరంగానే నడిచింది, ఇవాళ పూర్తి స్థాయిలో మూతపడ్డది. దాన్ని రీఓపెన్ చేయడానికి వరకు ఏదైతే ఉందో మీరు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ నేను క్లారిఫికేషన్స్ మేడం. ఇప్పుడు మీరు ఈ విత్తన సీడ్ బోల్ సంబంధించి మీరు చాలా చక్కగా పేర్కొన్నారు. మన నిజామాబాద్ జిల్లా జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ PTS 10 పసుపు రకం దీనికి ఏదైతుందో ఇది ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పని 50,000 రూపాయలు దానికి ఉత్పత్తి వ్యయం అయితే 25% రైతు భరించే విధంగా 75% ఏదైతుందో ప్రభుత్వం రాయితీ కల్పించే విధంగా మార్కెట్ సౌకర్యం కల్పించే విధంగా ప్రోత్సాహం ఇచ్చి దాదాపు 200 మంది రైతులతోని ఈ PTS 10 పసుపు రకాన్ని పెట్టించింది అధ్యక్ష. PTS 10 మైట్ బి అది ఇప్పుడు చివరికి ఏమైందంటే మేడం అసలు పసుపు కంటే ఇది ధర లేకుండా అయిపోయింది, కొనేవాడు లేకుండా అయిపోయిండు. రైతు ఏదైతుందో ప్రభుత్వంతో రాయితీ అవకాశం లభిస్తుందని చెప్పని 25% కాదు కదా మొత్తం పెట్టుబడి పెట్టుకుంటే ఇలా ప్రభుత్వంగా వచ్చేట ఒక రాయితీ కూడా రావటం లేదు. ఇది మన జిల్లాలో మీకు నిజామాబాద్ కానీ కరీంనగర్ సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మీరు చేపట్టి అయిపోయింది మేడం, చేపట్టి ఆ PTS 10 రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్పి భావిస్తూ ఇది మా మంత్రివర్యులు పౌర సరఫరా శాఖ మంత్రులకు సంబంధించింది అధ్యక్ష. వాళ్ళు ఏదైతుందో వారు ఈ రూపాయి కిలో బియ్యానికి సంబంధించి ఏదైతే గతంలో 1,90,00,000 మంది సభ్యులు లబ్ధి పొందుతుంటే ఇప్పుడు ఏదైతుందో 2,70,00,000 మందికి ప్రతి సభ్యుడికి 6 కిలోలు ఇస్తామని పేర్కొన్నారు. చాలా సంతోషం, ఇట్స్ గుడ్ మెజర్. కానీ గతానికి ఇప్పుడే వ్యత్యాసం, గతంలో అమ్మహస్తం కార్యక్రమంలో భాగంగా 9 రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కందిపప్పే కానివ్వండి, గోధుమే కానివ్వండి, గోధుమ పిండే కానివ్వండి, సాల్టే కానివ్వండి, చింతపండే కానివ్వండి, మిర్చి కానివ్వండి, పామాయిల్ కూడా అధ్యక్ష చెప్పంటున్నా, పామాయిల్ కూడా అధ్యక్ష చెప్పంటున్నాను. ఇవాళ కేవలం రైస్ మినహా షుగర్ ఇప్పుడు ఇస్తున్నారు, మరి వచ్చే మాసం కల్లా ఏమైతుందో మరి అది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మీరు 4 కిలోలు 6 కిలోలు చేయడంతో ఎంతైతే నిత్యావసర వస్తువుల పంపిణీలో మరి నిరుపేద వర్గాలు లబ్ధి పొందుతున్నాయో ఈ 9 రకాల వస్తువులు 8 రకాల వస్తువులు మాయం కావడంతో ఈ భారం మరి నిరుపేద వర్గాలపై పడుతుంది అధ్యక్ష అని చెప్పంట. దయచేసి గౌరవ ఆమాత్యుల వారిని రేపు ఉగాది పండుగ వస్తున్నది, అందరం పచ్చడి తినాలి, బూరెలో గారెలో చేసుకోవాలి. కాబట్టి ఏదైతుందో ఈ పండుగ కనగాని ఈ 9 రకాలైనటువంటి నిత్యావసర వస్తువులను నిరుపేద వర్గాల వారికి మరి మీరు అందింపజేసే విధంగా తగు చర్యలు చేపడతారని చెప్పని నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఈ డీలర్లకు సంబంధించి ఉదయం మిత్రులు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడింది అధ్యక్ష. వాస్తవంగా ఏదైతుందో వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్ ఇవాళ వాళ్ళకు కనీసం ఆ ఇల్లు కిరాయి కూడా వెళ్ళటం లేదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. జస్ట్ దే ఆర్ గెట్టింగ్ 20 రూపీస్ పర్ క్వింటల్. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వెళ్ళి వచ్చేదే 70 నుండి 80 రూపాయలు పర్ క్వింటల్ వస్తుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. సరే వాట్ ఎవర్ కేంద్రం వీళ్ళు ఎంత రానివ్వండి రాకపోనివ్వండి, కనీసం డీలర్కి ఒక 10,000 రూపాయలైనా వచ్చే విధంగా ఆయన కింద ఒక సేల్స్ మ్యాన్ పనిచేస్తాడు జోకుడు జోకడానికి. కాబట్టి దయచేసి డీలర్లపై మరి వారికి కొంత వారి గిట్టుబాటు అయ్యే విధంగా మీరు తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పని నేను పేర్కొంటూ చివరిగా మా హోంమంత్రి వర్యులు మేడం వారికి ఒక కాగితం ఇస్తా. ఇవాళ మీరు తీవ్రవాదులు ఉగ్రవాదుల చేతిలో బాధితులైనటువంటి ఒక పోలీసే కానివ్వండి, కానిస్టేబుల్ హోంగార్డులకు సంబంధించి స్పెషల్ ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్టు మీరు ఇప్పుడే పేర్కొన్నారు అధ్యక్ష. కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తీవ్రవాద బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలన్నీ కూడా అనాథరైపోయిన అధ్యక్ష. వారిని ఆదుకోవడానికి కొరకు ఆనాడు 2014లో GOMS నెంబర్ 50 జారీ చేయడం జరిగింది. ఐదర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ 5 lakhs రూపీస్ స్పెషల్ ఎక్స్గ్రేషియా. ఇందులో కొంతమందికి ఉద్యోగం లభించింది, ఉద్యోగం లభించేటటువంటి అవకాశం లేనటువంటి వారికి 5 లక్షల రూపాయల స్పెషల్ ఎక్స్గ్రేషియా కల్పించడం జరిగింది. కానీ ఈ ఉత్తర్వులను మరి కారణం ఏంటో తెలియదు కానీ 7th September 2015కు దీన్ని విత్డ్రా చేశారు. నేనేమంటున్నా అధ్యక్ష,
ఉద్యోగ అవకాశం లేనటువంటి వారికి మీరు ఏ స్పెషల్ ఎక్స్రేషియా గతంలో ఈ జిఓఎంఎస్ నెంబర్ 50 ద్వారా 5 లక్షల రూపాయలు కల్పిస్తామని చెప్పి ఉత్తర్వులు ఉన్నాయో దానికి కొంత మీరు ఇవాళ మారిన పరిస్థితులు 5 లక్షలు కాదు కదా, ఒక 10 లక్షల రూపాయలను ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటే సత్వరమే. ఎందుకంటే దిస్ ఇస్ పెండింగ్ ఫర్ లాస్ట్ 2 years. మీరు 2015 ఉపసంహరింపబడితే నవంబర్ 2017 ఇందులో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వారు ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. 70 మంది ఒక కరీంనగర్ జిల్లా వారు బాధితులు ఉన్నారు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతే ఉన్నదో ప్రభుత్వానికి త్రూ డీజీ త్రూ ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ కూడా పంపేయడం జరిగింది అధ్యక్ష. నేను దీన్ని కూడా మీ ద్వారా ఏదైతే ఉందో గౌరవ ఆమాత్య వారికి పంపిస్తున్న అధ్యక్ష, దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకుంటారని చెప్పని. ఇప్పుడు చివరిగా ఈ లోన్ సంబంధించి ఈ లాంగ్ టర్మ్ లోన్ రిబేట్కు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3%, 4% ఇస్తే మనం 3% ఇస్తాం. ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చింది ఆ రిబేట్ ఏదైతే ఉందో ఈ ప్యాక్స్ PACCS కు రియంబర్స్ చేయడానికి, కానీ అది నిధులు విడుదల చేయడం జరగలేదు. అందుకనే మీరు ఒక రైతుగా బాగా స్పందిస్తున్నారు, మంత్రి కూడా స్పందించండి. అప్పుడేదైతుందో ఈ రాష్ట్ర రైతాంగానికి ఆత్మవిశ్వాసం నింపినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి అంటున్నారు. దయచేసి ఇవన్నీ రైతాంగానికి సంబంధించిన అంశాలు. మీరు ప్రత్యేకంగా ఒక రైతుగా ఏదైతుందో వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా నింపాలో వాళ్ళ యొక్క సమస్యలు తెలిసేటో మాట్లాడారు కాబట్టి ఇవన్నింటిపై నిర్ణయం సానుకూలంగా తీసుకుంటారని చెప్పి భావిస్తూ నాకు అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు.